హలో ఫ్రెండ్స్, నేను చేవూరు శారదాని, మీ చేవూరు శారదాని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఒకటి ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏందనంటే, ఒక పాప, ఇద్దరు బాబులు, భార్య భర్త. చూసేదానికి ఆ ఫ్యామిలీ చాలా బాగుంది. ఇప్పుడు ఆమెకి వయసు 65 అట్లా ఉంటాయి. అప్పుడు ముగ్గురిని కంటున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే మాకైతే ఏందనంటే ఇద్దరికి అప్పుడు మాత్రము ముగ్గురిని కంటున్నారు. అలాగా ఒక పాపను, ఇద్దరు పిల్లలు. ఇతను మామూలుగా చిన్న జాబ్ చేసుకుంటాడు, ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. ఆమె కూడా కొద్దిగా బయట పాపము తనకు చేత వచ్చిన పని చేసుకుంటుండేది, పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. ఈమె సునంద ఈమె పేరు. ఈమె కొద్దిగా ఏంది చాలా అందగత్తాను. ఆమె అందంగా ఉండేటప్పటికే భర్తకి నచ్చేది కాదు. ముందు మాత్రం అందమైన భార్య కావాలని చేసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత ఆ అందము వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అందం ఉండకూడదు. ఏంటంటే వీడికి ఒక ఈర్ష్యలాగా తయారయ్యింది. ఆమె అందంగా ఉంది, నేను అందంగా లేను. చేసుకునేటప్పుడు మాత్రం అందం కావాలి, పెళ్ళైన తర్వాత అందం వెళ్ళిపోవాలి. అది ఎట్లా వెళ్తుంది? వెళ్ళదు కదా. ఈమెని అందంగా ఉందానని చెప్పాననే హింస పెట్టేవాడంట. ఎలా హింస పెట్టేవాడనంటే, ఇతను ఆమె ఏదో ఏందానని చెప్పానంటే, నేను అందంగా లేను కాబట్టి ఈమె వేరే దారి పోతుందేమోనని అనుకునేవాడంట. కానీ ఆమె చెప్పిన విషయం అది ఏందనంటే, కానీ అలాంటి ఆమె కాదు. ఇతను హింస పెట్టటము మానుకోలేదు, ఆమె భరించక తప్పలేదు. అట్లాగా ఈ గొడవల్లోనే పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు ఫ్రెండ్స్. ఏందనంటే, ఈ గొడవలు పిల్లలు ఉన్నారని కూడా అతను ఆలోచించకుండా 24 గంటలు గొడవ పెట్టుకునేవాడేనంట. ఈ గొడవల్లోనే పెద్దవాళ్ళు అయ్యారు పిల్లలు. పాప 10th వచ్చింది. ఈ అమ్మాయి 10thలోకి వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగానే చదువుతుండిందంట. 10th పాస్ అయింది. 10th పాస్ అయిన తర్వాత ఇంటర్లో చేర్చారు. ఇంటర్కి చేర్చినా వీళ్ళు గొడవలు మానలేదు. తర్వాత ఇంటర్కి చేర్చిన తర్వాత ఆ అమ్మాయి ఇంటర్కి వచ్చిన తర్వాత ఆమె ఇంటర్కే ప్రేమ కావాల్సి వచ్చింది. ప్రేమలో పడిపోయింది. చదువుకొని గోవింద చేసేసింది. చేసేసిన తర్వాత వీళ్ళు ఈ చదువు మళ్ళీ మేము కట్టిస్తాము అదేనని చెప్పడం, మళ్ళీ కట్టి రాయమ్మా అని అంటే, నేను కట్టను, నేను చదవను, నేనేందానంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని డిసైడ్ అయింది. అది వాళ్ళకేందనంటే డైరెక్ట్గా చెప్పేసింది. వీళ్ళు మ్యారేజ్ చేస్తారేమో, నేను చదవటం లేదు కదా, మ్యారేజ్ చేస్తారేమో అన్న ఉద్దేశంతోనే అమ్మాయి ఏందనంటే ముందే చెప్పేసింది. ఈ తండ్రి తల్లి దగ్గర అట్లా ప్రవర్తించాడు, కానీ బిడ్డ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి గురించి కొద్దిగా ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అబ్బాయి కొద్దిగా ఏముంది, మామూలుగా బ్యాడ్ అనే చెప్పారు ఆ అబ్బాయి గురించి, ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి గురించి. ఆ విషయం వచ్చి వాళ్ళ కూతురుతో చెప్పాడు. చెప్తే, నేను ఒప్పుకోను, అతను చాలా మంచివాడు, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలా అని అన్నది. సరే వీళ్ళు ఏందనంటే, మేము రూపాయి కట్నం ఇవ్వము, అబ్బాయి ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసేసుకోమని చెప్పు అని అంటే, దానికి అతను ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయి ఈ విధంగా తయారవడానికి కారణమే తల్లి అని చెప్పని తల్లిని తిట్టాడు ఆ తండ్రి. కానీ వీళ్ళకి ఇవేమి పట్టవు ఫ్రెండ్స్. ఏందనంటే పిల్లలకు కూడా పట్టవు. ఇట్లాగా తయారయ్యారు అని చెప్పి తల్లినే తిడతాడు, కానీ తండ్రి వల్ల తప్పు ఎక్కడ కూడా చెప్పరు. ఇలాగా ఆ అమ్మాయిని ఏందని చెప్పారంటే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వీడు పెళ్లి చేసిన తర్వాత ఒక 5 నెలలు 6 నెలలు బాగున్నాడంట ఫ్రెండ్స్. ఏందనంటే తర్వాత ఈ కట్టము ఇవ్వకుండా చేశారు కదా, వీడికి అవసరమైనప్పుడల్లా ఈ అమ్మాయిని ఏందనంటే
తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి పంపించేవాడు. నువ్వు రవంత అమౌంట్ ఎత్తుకొనిరా, నాకేమీ ఇవ్వలేదు కాబట్టి నాకు అవసరము, నువ్వు డబ్బులు ఎత్తుకొనిరా అని కొన్ని రోజులు మాటలతో హింస పెట్టాడు. కొన్ని రోజులు అమ్మాయిని ఏందానంటే కొట్టాడు. దీంట్లోనే ఈ అమ్మాయి ఏందానంటే ప్రెగ్నెన్సీ అయ్యింది. ఈ అమ్మాయి అక్కడికి పోయి తల్లి దగ్గరకు పోయి ఏడుస్తూ ఉంటే, తండ్రి దగ్గరకు పోయి ఏడుస్తూ ఉంటే వాళ్ళు చూడలేక వాడు ఒక 20,000 అడిగాడు అనుకో, ఒక 10,000 రూపాయలు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎట్లా సగచేసి పాపం పంపించేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకెళ్ళిన ఒక వారం రోజులు బాగుండేవాడంట. తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిది యథాగా వచ్చేసేది. మళ్ళీ ఒక 10 రోజులు ఒక 15 రోజులు కానీ మళ్ళీ ఈ అమ్మాయిని హింస పెడితే అది తట్టుకోలేక మళ్ళీ పుట్టింటికి వచ్చేది. ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి వాళ్ళు ఇట్ట చేసి అట్ట చేసి వాళ్ళు ఒక 3 లక్షలు 4 లక్షల రూపాయల దాకా ఇచ్చారంట ఫ్రెండ్స్. తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు కడుపులో బిడ్డ, చంకలో బిడ్డ. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఏందనంటే వీళ్ళు సగ చేయలేక తల ప్రాణం తోక్కొచ్చేదంట. తర్వాత ఈ అమ్మాయి అతన్ని నేను భరించలేను అని కడుపుతో ఉన్నప్పుడు ఏందానంటే ఇంకో బిడ్డను తీసుకొని ఫస్ట్ బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ భారం ఏందానని చెప్పానంటే ఇక వీళ్ళ మీదనే పడిపోయింది. ఇక వాడు ఆ అమ్మాయిని ఏమీ అనుకోలేదంట. కానీ మళ్ళీ ఆ అమ్మాయి కన్న తర్వాత కూడా బిడ్డను చూసేదానికి కూడా రాలేదు. వాడు డిసైడ్ అయిపోయాడు ఏందానంటే వదిలించుకోవాలి అనే. ఇద్దరు బిడ్డల భారం ఏందానంటే ఈమె మీదనే పడింది. ఈమె ఆ బిడ్డలని చూసుకుంటా వచ్చేసింది. ఈ విధంగా ఉంది కదా. ఈ అమ్మాయి కూడా ఏందానంటే ఇక నేను అతని దగ్గరికి పోను అని డిసైడ్ అయ్యింది. తల్లి కూడా భయపడింది ఏమైనా చేసుకుంటుందేమోనని. సరే కామ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అమ్మాయి తర్వాత పుట్టిన అబ్బాయి. కొద్దిగా ఈ అబ్బాయి ఏందానని చెప్పానంటే ఒక లేడీసు అనంటే ఒకరంతా పిచ్చి మరిగాడు. వీడిని డిగ్రీ వరకు చదివించింది. వీడు ఏ జాబు చేయడు, ఎట్లాగా చేయడు. ఈ డబ్బులు ఏందానంటే ఒక 2 నెలలు 3 నెలలు చేస్తాడు ఫ్రెండ్స్. ఏందానంటే జాబు చేసిన జీతం వచ్చిన రోజు 4 దగ్గర ఏందానని చెప్పానంటే ఈ లేడీస్ పిచ్చి ఉన్నవాడు కదా, వాళ్ళకి డబ్బులు ఏందానంటే అదే వచ్చిన డబ్బులు వచ్చినట్టు వాళ్ళకి పెట్టేవాడు. తిండి గుడ్డ మామూలుగా అదే అంతా ఏందానని చెప్పానంటే ఇంట్లోనే మళ్ళీ తల్లిదండ్రులదే. కానీ వాడు సంపాదించిన మనీ మాత్రము బయటికి వెళ్ళిపోయేది. రూపాయి వాళ్ళ తల్లిదండ్రి కానీ ఆశిచ్చారు అని చెప్పానంటే వాడు రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఇంకొకటి ఈ అబ్బాయి దగ్గర ఏందానని చెప్పానంటే జాబు సక్రంగా చేయడు. 1 నెల చేశాడానంటే 2 నెలలు ఇంట్లో కూర్చుంటాడు. ఆ డబ్బులు దేనికి పెట్టేవాడంటే దీనికి ఆ అబ్బాయి సుఖం కోసం పెట్టుకునేవాడు కానీ రూపాయి మాత్రం ఇంట్లో ఇచ్చేవాడు కాదంట. అలాగా ఆ అబ్బాయి ఏందానంటే దానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరు బిడ్డలు కూతురు ఏందానంటే అట్లా వచ్చేటప్పటికి ఈ అబ్బాయి ఏందానంటే ఆఫీసుల్లో గొడవ పెట్టుకొని ఇక నా జాబు నేను చేయను అనే కాడికి వచ్చేందానంటే ఈ 2 నెలలు శాలరీ ఒకరంతా ఇచ్చేసుకునేది. ఆ డబ్బులు అయిపోయిన దాకా ఏందానంటే తిరగతాడు. తర్వాత ఆ డబ్బులు అయిపోయాయి అని ఇప్పుడు గుడ్డకి వాటికి తల్లిదండ్రులు పెడతాయి. ఇట్లాంటి వాటికి కూడా ఏ తల్లిదండ్రులు పెడతారు? పెట్టరు కదా. అందుకోసంగా మళ్ళీ జాబ్ చూసుకునేవాడు. మళ్ళీ అక్కడ గొడవ పడేవాడు. మళ్ళీ ఏందానంటే మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ చూసుకునేవాడు. ఇట్లాగ అబ్బాయితో రొటీన్ అయిపోయి ఇదంతా చూసి వాళ్ళమ్మ ఇదంతా కాదు నాయన, నువ్వు పెళ్లి చేసుకో, ఒక అమ్మాయితోనే ఉంటే నీకేందానంటే లైఫ్ బాగుంటుంది, అమ్మాయి వస్తే ఏంటంటే వీడు మారతాడని ఆమె ఆలోచన పాపం. తర్వాత నీకు నచ్చిన అమ్మాయినే చేసుకో అని చెప్పానంటే ఈ అబ్బాయి ఏందానంటే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. అయినా కూడా ఆ తల్లి ఏం అనలేదు. ఏందనంటే నచ్చిన ఇప్పుడు ఆమె చెప్పింది నచ్చిన అమ్మాయిని చేసుకొని గుట్టుగా సంసారం చేసుకోనంది. చేసుకుంటున్నాడు ఆ అబ్బాయిది అట్లా. ఈ అబ్బాయి ఉన్నాడు కదా 3వ అబ్బాయి, ఈ 3వ అబ్బాయి డ్రింక్కు అలవాటు పడ్డాడు ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రింక్కు అలవాటు పడిన సంగతి ఆమెకు తెలియదు.
ఏందనంటే తాగినప్పుడు ఇంటికి వచ్చేవాడు కాదు, నేను ఫ్రెండ్స్ దగ్గర ఉంటాను అని చెప్పేవాడంట. ఈమెకు ఆ విషయం తెలియదు. ఈ మత్తు గిత్తు అంతా దిగేసిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఏదో ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడా అని అనుకుంటా ఉండింది. తర్వాత ఆమెకి ఏందనంటే అది తెలిసిపోయింది. ఈ లోపల ఏందనంటే భర్త చచ్చిపోయాడు. ఈ అబ్బాయికి ఈ మూడో అబ్బాయికి ఏందానని చెప్పాలంటే డ్రింకు, తర్వాత ఏందానని చెప్పి లేడీస్ పిచ్చి రెండూ ఉన్నాయి అబ్బాయికి. ఈమె దాన్ని ఏంటంటే చూసి భరించలేక అది తెలిసిపోయింది అబ్బాయి ద్వారానే ఎట్లాగో రాపట్టుకుంది పాపం ఆమె. రెండు విషయాలు తెలిసిపోయాయి. ఈ బిడ్డ జీవితం నాశనం అబద్ధమని ఆమె భయపడి, నాయన నువ్వేందానంటే నువ్వు కూడా మ్యారేజ్ చేసుకొని ఏందానంటే ఈ డ్రింకు ఇంకో అలవాటు మానేసేయి అని చెప్పని ఎట్లాగో చెప్పింది. వీడు ఏమనుకున్నాడో ఏమో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. మూడో అబ్బాయి చేసుకున్న తర్వాత ఏందానంటే వీడు ఒక 20 మంది 30 మంది దగ్గర తిరిగాడో ఏమో మనకైతే తెలియదు. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఈ తిరిగేటప్పటికి వీడు మైండ్ సెట్ ఎట్లాగా ఉండేదంటే, వీళ్ళు భర్తలు ఉన్నా కూడా ఈ విధంగా చేస్తున్నారు, రేపు నా భార్య కూడా ఇంతే అనే స్థితికి వచ్చేసాడు ఈ అబ్బాయి, లాస్ట్ అబ్బాయి. దాని మీద ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయితోటి గొడవ పడేవాడు. ఈ గొడవ చూడలేక ఈమెం చేసిందానంటే 2 సార్లు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. 2 సార్లు కుళ్ళ పొడిపించింది. ఏంటంటే తల్లే పోయి ఏందనంటే భరించలేక అమ్మాయిని హింస పెడుతుంటే భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. 2 సార్లు కుళ్ళ పొడిచినా కూడా వీడికి రాలేదు. అయినా ఇప్పుడు నేను ఒకటి ఫ్రెండ్స్ ఏందనంటే ఈ మధ్య భూమిక మూవీ ఒకటి వచ్చింది చూసారా? ఆ భూమిక ఏందానని చెప్పానంటే నా వల్ల బిడ్డ చెడిపోయాడు అని చెప్పానని. కానీ ఇప్పుడు తెలియనివి కొన్ని తల్లిదండ్రులు ఉన్నారు ఫ్రెండ్స్. ఇది సినిమా కాబట్టి ఏంటంటే రిలీజ్ అయింది. ఇట్లాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏందానంటే అనుకుంటారు తల్లిదండ్రి ఏందానని చెప్పంటే వాళ్ళకి ఏ తల్లిదండ్రి చెడపడు ఫ్రెండ్స్. ఏందానంటే ఈ అమ్మాయి ఏందానని చెప్పానంటే ఈ అబ్బాయికి ఒక బిడ్డ కూడా పుట్టేసింది, ఒక ఆడపిల్ల కూడా పుట్టిందంట. పుట్టిన తర్వాత కూడా ఈ అబ్బాయి మైండ్ సెట్ మారలేదు. అత్తగారి వల్ల ఇన్ని రోజులైనా కూడా ఉండగలిగింది అమ్మాయి. తర్వాత బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఏందానంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా వీడి మైండ్ సెట్ ఎట్లాగా ఉంటుంది అనంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏందానంటే ఈ అమ్మాయి ఆ పనే చేసి వస్తుంది అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయాడు. అట్లాంటి అబ్బాయి నేను భరించలేను అని చెప్పి అమ్మాయి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఈ అబ్బాయికి ఏందానని చెప్పంటే తిరిగిన దానివల్ల ఆరోగ్యం దెబ్బతినింది. ఈ అబ్బాయి ఏందానంటే ఫైల్స్ ఎత్తుకొని హాస్పిటల్కి తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మకి ఏందానంటే అలివి కాకుండా ఏందానని చెప్పంటే షుగర్ పెరిగిపోతుంది ఆలోచించి. ఈ అబ్బాయి మైండ్ సెట్ మారాలని అని చెప్పని వాళ్ళ తల్లి ఏందానంటే శతవిధాల కోరుకుంటుంది. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, కొంతమంది ఏందానని చెప్పానంటే తెలియకుండానే ఇళ్లల్లో ఇప్పుడు ఈ అమ్మాయి కూతురు వచ్చేసింది కదా, అమ్మాయి వేరే దారి తొక్కింది. ఇంకొక విషయం ఏందానని చెప్పానంటే తొక్కిన దానివల్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంటాననింది. ఆ అబ్బాయికి మళ్ళీ ఫ్యామిలీ ఉంది. అబ్బాయి ఒప్పుకోలేదని చెప్పని ఈ అమ్మాయి ఆత్మహత్యకు కూడా పాల్పడింది. ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా?